every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ రోజు అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయినాము. సో ఇంటికి వెళ్ళే వేలో ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపించింది. సో ఇదే అనమాట ఆ సీనరీ. ఇదేంటంటే ఒక రివర్. ఈ రివర్ త్రూ అవుట్ సమ్ సిటీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ వాకింగ్స్ అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ రోజు అయితే మనము జర్మనీలోని కొలోన్ అనే ప్లేస్కి వెళ్తాం అనమాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ అక్కడ మనకు మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి ఒక పెద్ద రివర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు జర్మనీలో మెయిన్ అట్రాక్షన్ అండ్ లాక్స్ బ్రిడ్జ్ కూడా చూస్తాము. కొలోన్లో మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డామ్ కూడా ఉంటుంది. అండ్ ఆ డామ్ దగ్గర మనకు ఇస్కాన్ అట్లాంటి రిలేటెడ్ పరేడ్స్ కూడా చాలా జరుగుతుంటాయి. లైక్ కృష్ణ భక్తులు అట్లాంటి పరేడ్స్ కూడా చాలా జరుగుతుంటాయి. అండ్ ఆ సిటీ అనేది ఎప్పుడు కూడా కంప్లీట్గా రష్ ఉంటుంది. సో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. సో వెళ్ళే వేలో అయితే నాకు ఈ బ్యూటిఫుల్ రివర్ కనిపించింది. సో ఒకసారి ఆగి మీకు అందరికీ చూపిద్దాం అనేసి అయితే నేను దిగినాను. సో చూడండి ఒకసారి రివర్ వ్యూ అయితే. ఇక్కడ మ్యాక్సిమం ఇది ఒక చిన్న విలేజ్ టైప్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ వ్యూ చూసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు వాకింగ్స్కి. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ డ్యూరింగ్ సమ్మర్ సీజన్. మీరు కనుక నా ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. సో మీకు నా ఛానల్లో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎక్స్ప్లోరేటివ్ వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ జర్మనీకి వచ్చే వాళ్ళకైతే ద బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే లైక్ స్టూడెంట్స్కి ఎలా రావాలి, అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది, హౌస్ బిల్డింగ్ ఎట్లుంటుంది, ఇక్కడ జాబ్స్ ఎట్లుంటాయి, ఇక్కడ యూనివర్సిటీ ఎట్లుంటుంది, ప్రతిదీ కూడా నా ఛానల్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైతే ఇక్కడికి ప్లాన్ చేస్తున్నారు ఆర్ఎల్స్ అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నారు, సో వాళ్ళకైతే ఆ వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అండ్ మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మధ్యలో బ్రిడ్జ్ ఉంది. సో ఇటు సైడ్ కొంచెం లోత్ ఎక్కువ ఉంది, అటు సైడ్ లోత్ తక్కువ ఉంది. సో మధ్యలో ఏంటంటే ఒక ఫ్లో ఉందన్నమాట. సో అటు సైడ్ వాటర్ అనేసి ఇటు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ రివర్ అనేది కేవలం సమ్మర్లో కేవలం వింటర్లో అట్లేం లేదు. సో త్రూ అవుట్ ద ఇయర్ కూడా ఇట్లానే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బోటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ సెల్ఫ్ బోట్స్ అట్లా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. జర్మనీలో ఏంటంటే వాటర్ రిలేటెడ్ ప్లేసెస్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే సమ్మర్ అనేది మనకి ఇండియాలో కూడా సిమిలర్గా ఉంటుంది టెంపరేచర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఎక్కువ జర్మన్స్ కానీ లైక్ ఇక్కడ ఉండే ఇమిగ్రెంట్స్ కానీ సమ్మర్లో అయితే ఈ వాటర్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో అందులో కూడా ఇది ఒకటి. అండ్ ప్రతి సిటీకి కూడా ఏదో ఒక వాటర్ స్పాట్ ఉంటుంది ఇట్లానే. సో ఇది ఈ సిటీకి అనమాట. బ్రిడ్జ్ చూడండి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి కంప్లీట్గా యూ టర్న్ కానీ అట్లా ఏది చేసుకోకుండా మధ్యలో అయితే మనకు ఒక స్పేస్ ఉంది. సో ఈ స్పేస్లో మనము జాగ్రత్తగా అటు సైడ్ షిఫ్ట్ అవ్వాలి. సో అటు సైడ్ వెళ్ళేసి ఎలా ఉందో చూసేద్దాం. వావ్, ఇట్స్ ఎ నైస్ ప్లేస్ యాక్చువల్లీ. ఇంకా కొంచెం ఎగ్జాక్ట్ సమ్మర్ స్టార్ట్ అయితే మొత్తం కూడా గ్రీనరీ. సో మధ్యలో వాటర్ అండ్ ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. సో నేను చెప్పాను కదా డ్యామ్ అనేసి, ఇక్కడ డ్యామ్. సో అటు సైడ్ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే కనుక ఈ డ్యామ్ ఓపెన్ చేస్తారేమో. సో ఇదంతా కూడా ట్రెక్కింగ్ ఏరియా. ఈ పైన బ్రిడ్జ్ నుంచి మనకు కిందికి ఏదైనా లైక్ వెహికల్స్ యూజ్ చేయకుండా ట్రెక్కింగ్ కూడా చేస్తూ వెళ్ళొచ్చు షార్ట్ కట్స్లో. సో మీరు అక్కడ చూస్తే మీకు డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ డాగ్ తోటి కూడా ట్రెక్కింగ్ చేస్తున్నాడు చూడండి. అండ్ చాలా మంది కూడా ట్రెక్కింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే అది ఒక యాక్టివిటీ, లైక్ మాట్లాడుకుంటూ వెళ్తూ, ఒక్కరైతే చేయరు, ఇద్దరు ముగ్గురు కనుక చేస్తారు కాబట్టి మాట్లాడుకుంటూ వెళ్తూ చాలా మంచి టైంపాస్ అనమాట అది. ఈ విలేజ్ నుంచి కొలోన్కి ట్రావెల్ చేసే వేలో చాలా దూరం వరకు కూడా ఈ రివర్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఈ విలేజ్ వాళ్ళు కొన్ని స్పాట్స్ అయితే పెట్టుకున్నారు ఆ రివర్ వ్యూ ఎంజాయ్ చేయడానికి. నాకైతే ఈ రివర్ వ్యూ దగ్గర నుండి కంటే దూరం నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ చెట్లు, ఆ వాటర్, మధ్యలో రోడ్డు, ట్రాఫిక్, అసలు ఎంత అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎంతైనా న్యాచురల్ వ్యూ న్యాచురలే అండ్ ఆర్టిఫిషియల్ వ్యూ ఆర్టిఫిషియలే. సో మీలో ఎంతమందికి న్యాచురల్ వ్యూ ఇష్టమో అండ్ ఎంతమందికి ఆర్టిఫిషియల్ వ్యూ ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇది వ్యూ. చలో లెట్స్ మీట్ ఇన్ కొలోన్. Now we are about to reach Cologne and I'm very excited about it. ఎందుకంటే నేను ఈ స్టేట్లో లైక్ ఎన్ఆర్వేలో నేను ఆల్మోస్ట్ 1 year ఉన్నా. వర్క్ విషయంలో నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది తప్ప నాకు ఈ స్టేట్ అంటే చాలా ఇష్టము. ఈ కొలోను చాలా పెద్ద సిటీ అండ్ చాలా పెద్ద కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకైతే ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. అండ్ మనం వెళ్ళే వేలో రోప్ వేస్ కూడా చూస్తాము. చాలా రోప్ వేస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రోప్ వే లైన్స్ కూడా చాలా పెద్దవి. సో ఈ రోప్ వే ఎక్కితే కనుక మనము ఈ రివర్ వ్యూ, ఆ కొలోన్ డామ్ అయితే పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయొచ్చు. చూడండి వ్యూ అసలుకి ఎంత బాగుందో. అండ్ వరల్డ్ వైడ్ వస్తుంటారు ఈ కొలోన్ డామ్ చూడడానికి అండ్ ఈ రివర్ వ్యూ చూడడానికి. అయితే మీలో ఎవరైనా జర్మనీలో ఉండి ఆర్ ఎల్స్ జర్మనీకి విజిటింగ్ పైన వచ్చి కొలోన్ చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయినాయా ఈ కొలోన్లో చూడాల్సినవి అది కూడా మెన్షన్ చేయండి. దూరంలో మనకు జెయింట్ వీల్ కూడా కనిపిస్తుంది, అంటే ఏదో ఎగ్జిబిషన్ కూడా రన్ అవుతుంది అనమాట. అండ్ చూడండి దూరంలో మనకైతే కొలోన్ డామ్ పైన ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. ఆ డామ్కి మనం ఇప్పుడు 5 to 6 kilometers దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. సో లైక్ ప్యారిస్లో మనకు ఈఫిల్ టవర్ ఎట్లనో, సో ఇక్కడ కొలోన్లో ఈ డామ్ అట్లా అనమాట. ఇవి కొలోన్ డామ్కి నియర్ బై ఉన్న స్ట్రీట్స్ ఎప్పుడు కూడా ఫుల్ బిజీగా ఉంటాయి. సో ఇంకా కార్ పార్క్ చేసుకొని మనమైతే బానాఫ్ లోపల నుంచి బయటకు వస్తే మనకైతే మెయిన్ వ్యూ అయితే కనిపిస్తుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఇక్కడికి వచ్చిన అనమాట. సో ఇప్పుడైతే మనం మెయిన్ డెస్టినేషన్కి వచ్చినాము. హియర్ ఇస్ ద కొలోన్ డామ్. సో చూడండి అసలుకి ఎంత పెద్దగా ఉంటుందో ఈ కొలోన్ డామ్ అయితే. సో ఇక్కడ ఏదైనా పార్టీ కానీ ఈవెంట్స్ కానీ అట్లా జరుగుతూ ఉంటాయి. బట్ ఈవినింగ్స్ అయితే ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది ఈ ప్లేస్. ఈ డామ్ని చూడడానికి అండ్ ఆ బ్రిడ్జ్ చూడడానికి చాలా మంది వస్తుంటారు అనమాట. ఇది డామ్ ని చూడడానికి మెయిన్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే డామ్ అయితే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అండ్ డామ్ లోపలికి వెళ్ళడానికి కూడా డిఫరెంట్ ఎంట్రెన్స్ ఉంటాయి అనమాట. బట్ డామ్ లోపలికి వెళ్ళడానికి కొంచెం టికెట్ కాస్ట్లీగానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్మస్ టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అసలు టికెట్స్ కూడా దొరకవు లోపల డామ్ చూడడానికి. సో డామ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ కూడా బాగుంటుంది. ఒకసారి పర్ఫెక్ట్గా చూడండి కింది నుంచి మీద వరకు. ఇక్కడ డామ్స్కి కానీ హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా చిన్న థింగ్స్ చేంజ్ చేయాలంటే మొత్తం కూడా చేంజ్ చేయరు. ఆ ప్లేస్ మాత్రమే రిపేర్ చేస్తారు. అండ్ మిగతా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎప్పటి నుంచి చాలా ఓల్డ్ ఇయర్స్ నుంచి కూడా సిమిలర్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఏదో ముగ్గులు వేస్తున్నట్టుంది కదా, అది ఏంటంటే సో ఒకతను వాళ్ళ డిఫరెంట్ ఫ్లాగ్స్ అక్కడ డిజైన్స్ వేస్తున్నారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు. సో ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు ఒక డబ్బులు వేస్తారని అట్లా వేస్తున్నారు. బట్ ఏంటంటే కొందరు అయితే తొక్కుకుంటూ కూడా వెళ్తున్నారు. బట్ ఏంటంటే ఇది కూడా ఒక డబ్బులు గెయిన్ చేయడానికి ఒక ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. సో హియర్ ఇస్ అ ఇండియన్ ఫ్లాగ్. చాలా కష్టపడేస్తున్నారు అక్కడ ఒక్కబడి. ఈ క్యాథెడ్రల్ ముందే మనకైతే ఇక్కడ చూడండి హాఫ్ట్ బానాఫ్ అని ఉంది కదా. సో ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. సో అండ్ ఈ క్యాథెడ్రల్ ముందే మనకు చుట్టూ కూడా ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా అకామిడేషన్ తీసుకొని స్టే చేస్తారు కూడా. అండ్ ఫోటో షూట్స్కి అయితే ఇది మంచి ప్లేస్ అనమాట. చాలా మంది కదా స్టెప్స్ పైన కూర్చొని డిఫరెంట్ యాంగిల్స్లో పోజెస్ పెట్టుకొని దిగుతూ ఉంటారు అనమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఫోటో దిగేది మాత్రం అస్సలు పోరు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్యాథెడ్రల్ అనమాట ఇది సిటీలో. ఈ క్యాథెడ్రల్ ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ వరల్డ్ వార్స్కి కంటే ముందు క్యాథెడ్రల్ అనమాట. సో వరల్డ్ వార్స్ జరిగినా కానీ క్యాథెడ్రల్కి ఏం అవ్వలేదు. బట్ చిన్న రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బట్ దీని హైట్ చూడండి, ఆ పైన హైట్ చూస్తే ఏదో ఏరోప్లేన్స్ పోయినాయి టచ్ అయితే ఏమో అని అనిపిస్తుంది. అది
ఆ హైట్ వరకు కూడా ఆ డీటెయిలింగ్ చూడండి, ఆ ఓల్డ్ స్టోరీస్, వాళ్ళ థీమ్స్ కానీ వాళ్ళ కాన్సెప్ట్స్ కానీ దానిపైన ఎట్లా చెక్కారో ఒకసారి చూడండి, ఎంత హైట్లో ఉందో అసలుకి. అండ్ ఈ క్యాథెడ్రల్ మనకు సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. ఆ క్యాథెడ్రల్ ఆర్చ్ అనేది మనకు సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. అండ్ సిటీ పక్కనే కూడా మనకు మంచిగా అక్కడ చూడండి సెంట్రల్ రైల్వే స్టేషన్ అన్నాను కదా, ట్రైన్స్ పోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా హ్యాపెనింగే అనమాట. ఎప్పుడు కూడా ఇది ప్లేస్ అయితే ఖాళీ ఉండదు. సో ఇది వర్క్ వీక్లో కూడా అసలు జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. సో ఐ లవ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. కొలోన్లో ఈ డామే కాదు, సో మనకి ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది. సో ఆ వ్యూ ఎట్లుంటుంది అంటే సిడ్నీలో ఉన్నట్టే వ్యూ ఉంటుంది అనమాట. లైక్ ఆరెంజ్ మూవీలలో కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వ్యూనే ఆ వ్యూ ఇప్పుడు మీరు విట్నెస్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం అది మనకు జర్మనీలో అయితే సముద్రాలు అయితే లేవు. నేను ఇప్పటివరకు కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను మీకు. బట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం క్రియేట్ చేసిన రివర్ వ్యూని ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అందులో పెద్ద పెద్ద క్రూజెస్ అండ్ పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ వ్యూని మీరు ఇప్పుడు చూస్తారనమాట. సో ఇది ఒక సైడ్ వ్యూ అనమాట. దీని చుట్టూ కూడా మనం వాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి డ్రోన్ షాట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కడ చూడండి ట్రైన్ వెళ్ళిపోతుంది, ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొలోన్లో మనకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. సో అదేంటంటే ఇప్పుడు చూపిస్తాను. సో వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా సన్నీ ఉంది. బట్ జాకెట్ ఎందుకు వేసుకున్నా అంటే సన్నుతో పాటు మనకి కొంచెం చలి కూడా ఉంది. బట్ ఏంటంటే జర్మనీలో మనకు ఈ వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఇప్పుడు ఈ మార్చ్లో కూడా మనకు మంచి సన్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సన్ కోసం మనం అయితే ఎదురు చూస్తూనే ఉంటాము. సూర్యుడు అనుకుంటూ. మీరు ఇప్పుడు చూస్తున్నది కొలోన్ డామ్కి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ కొలోన్ డామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 600 years తీసుకున్నారంట. ఒక్క నిమిషం కూడా కాలేదు సూర్యుడు అని. ఇప్పుడే మబ్బులు అన్నీ క్లోజ్ చేసేసినాయి. ఇట్లుంటుంది సిచ్యువేషన్ ఇక్కడ. మనం డామ్ నుంచి ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. సో బ్రిడ్జ్ అని అన్నాం కదా, సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ అదే హోటల్ లాంటిది ఉంది. బట్ మీరు వెళ్ళే వేలో ఆ పక్కకు వాళ్ళు అలౌ చేయరు, కంపల్సరీ సెక్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళ స్టెప్స్ పైన కానీ వాళ్ళ ఫ్లోర్ పైన కానీ మనం నడవద్దు అనమాట. సో ఇటు సైడ్ మాత్రమే మనం నడవాలి. Wenn man dann umleitet. Ja, klar. Und, das kennt man eigentlich aus anderen Ländern, ja? Nee, alles gut. Und wenn man dann umleitet hier. Ja. Ich habe mir gerade, ja. Ja, alles gut, danke. ఇప్పుడే అతను అడిగాను ఎందుకు అంత కాన్ఫిడెన్షియల్గా దాని మీద నడవనియట్లేదంటే, సో కింద ఏదో కాన్ఫరెన్స్ ఉందంట. సో ఆ కాన్ఫరెన్స్లో ఇక్కడ నడిస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనేసి సో దానిపైన మాత్రం నడవనియట్లేదు. ఒకవేళ కాన్ఫరెన్స్ ఏది కనుక జరగకపోతే మేబీ నడవనిస్తారేమో. బట్ అది జరిగినప్పుడు మాత్రం సెక్యూరిటీ కంపల్సరీ ఉంటుందంట. వచ్చేసాం మనం ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్కి. అండ్ సమ్మర్ కాబట్టి లైక్ చెట్లలో చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఇంకో నెక్స్ట్ 2 secondsలో మనకైతే వ్యూ ఉంటుంది. వ్యూ అంటే చాలా బాగుంటుంది. మేబీ కెమెరాలో ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ లైవ్లో మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్ లా ఉంటుంది. సో వెళ్ళిపోదాం ఇంకా అక్కడికి. హియర్ ఈస్ ద వ్యూ. ఈ వ్యూనే నేను అన్నది. సో జనరల్గా మనకు ఇండియాలో ఎట్లుంటుంది, సో టెంపుల్స్కి వెళ్తే కొబ్బరికాయలు కట్టేసి కానీ ఏదైనా కట్టేసి కానీ మనం ఏదో ఒకటి కోరుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ కల్చర్ ఇట్లా లాక్స్ వేసి వీళ్ళకి కావాల్సింది కోరుకుంటారు అనమాట. ఐదర్ అది జాబే కానీ ఏదైనా వర్కే కానీ ఆర్ ఎల్స్ ఏదైనా మ్యారేజ్ కానీ ఏదైనా ప్రపోజల్ ఏదైనా కానీ వాళ్ళకి నచ్చింది ఇక్కడ దానిపైన. ఒకవేళ మ్యారేజ్కి రిలేటెడ్ అనుకోండి కపుల్స్ నేమ్స్ రాసేసి అక్కడ వేసేస్తారు. ఒకవేళ జాబ్ అనుకోండి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాసి వేసిస్తారు. చూడండి మొత్తం కూడా ఇవన్నిటిని లవ్ లాక్స్. సో మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరుతో పిలుచుకోవచ్చు. బట్ ఏంటంటే లవ్ లాక్స్ మాత్రమే కాదు, అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకొక కామెడీ ఏంటంటే తెలుసా, సో ఇక్కడ ఆ ఎడ్జెస్ ఉన్న రైల్కి కాకుండా మన లైట్కి కూడా కట్టి పెట్టిర్రు. ఇది చూడండి ఒకసారి. ఎవర్రా మీరంతా? సో నాకైతే ఈ లొకేషన్ ని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది. సో ఆ పాట ఏంటంటే సిడ్నీ నగరం
లాక్స్ వేయడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట. వేయడానికి కాదు, చూడడానికి కూడా వస్తారంట. సో మనం ఇప్పుడు ఒక బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తాము. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ గా కూడా మొత్తం లాక్సే ఉంటాయి. అది కొన్ని సంవత్సరాల బ్యాక్ నుంచి వాళ్ళు వేసుకుంటూ వస్తున్నారు. ఇటు సైడ్ బ్రిడ్జే కాదు, అటు సైడ్ బ్రిడ్జ్ కి కూడా మనకు కంప్లీట్ లాక్స్ ఉంటాయి. ట్రైన్ చూడండి పక్కనే అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద నడుద్దాము, ఈ లాక్స్ అన్ని కూడా చూసేద్దాము. ట్రాన్స్పోర్టేషన్. సో చెప్పాను కదా ట్రాన్స్పోర్టేషన్ కోసము ఈ రివర్ కూడా యూజ్ చేస్తానని. సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, చాలా డంపర్లు. సో కొంచెం ప్రొడక్షన్ రిలేటెడ్ వర్క్ అయితే మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వాటర్ ఫ్లో చూడండి ఎట్లున్నదో. సో అక్కడ మనకైతే పెద్ద క్రూజ్ వస్తుంది. సో అండ్ అదే కాదు, ఇంకా ఇటు సైడ్ కూడా చాలా క్రూజ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా వేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ పక్కన ట్రైన్ పోతుంది. యాక్చువల్లీ మొత్తం ఇది వైబ్రేషన్ ఉంది, బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం ఇట్లా ఊగుతున్నట్టు అవుతుంది అనమాట. చూడండి ఎట్లా, చాలా భయం కూడా ఉంది. యాక్చువల్లీ నేను ఇక్కడికి చాలా టైమ్స్ వచ్చిన, బట్ ఏంటంటే ఈసారి వచ్చింది మాత్రం మీకు చూడడానికి మాత్రమే. సో వీడియో కంప్లీట్గా చూడండి అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్, ఇది మెయిన్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ గా లాక్స్ ఉన్నాయి. ఒక్క లాక్ ఎక్స్ట్రా వేయడానికి ప్లేస్ లేదు. అందుకోసమని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, మనోళ్ళు చాలా టాలెంటెడ్ కదా, వేసిన లాక్కే ఇంకొకటి వేసుకుంటూ పోతున్నారు. అండ్ ఈ లాక్స్ లో కూడా మనకు చాలా డిఫరెంట్ సింబల్స్ కానీ పేర్లు కానీ అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో లాక్స్ గురించి అండ్ ఎట్లాంటి టైప్స్ ఉంటాయి. సో చాలా డేస్ బ్యాక్ నుంచి చూడాలంటే ఇక్కడికి వస్తే మాత్రం మనకి లాక్స్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఇక్కడ వాళ్ళు స్కెచ్ తోటి వాళ్ళ పేరు రాయకుండా డైరెక్ట్ దాని మీద ప్రింట్ చేయించుకొని వస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ వాళ్ళ పేర్లు కూడా ప్రింట్ చేయించుకొని అండ్ వాళ్ళ ఇయర్ ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నారు ఆ ఇయర్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏమో ఒకవేళ చిన్నపిల్లలు పుడితే ఆ చిన్నపిల్లల బర్త్ డేట్ రాసి వేస్తున్నారు. అండ్ చాలా వెరైటీ ఆఫ్ లాక్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో మీరు కనుక లాక్స్ మొత్తం చూడాలనుకుంటే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లాక్ ఉంది చూడండి. ఇట్లాంటి లాక్స్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో వీళ్ళ రిలేషన్షిప్ ఇంత స్ట్రాంగ్ ఉండాలని ఇంత స్ట్రాంగ్ లాక్ వేసిండ్రేమో. అండ్ చాలా వెరైటీ ఆఫ్ లాక్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా లాక్స్కి మనకైతే తుప్పు పట్టిపోయినాయి కూడా. అండ్ ఇటు సైడే కాకు మనకు అటు సైడ్ కూడా మనకు బ్రిడ్జ్ ఉంది, అటు సైడ్ కూడా మనం నడవచ్చు. సో అటు సైడ్ చూడండి మొత్తం కూడా కంప్లీట్గా అవన్నీ కూడా లాక్సే. అవన్నీ కూడా ఈ బ్రిడ్జ్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి మనం అసలుకి ఆ వ్యూని చూడొచ్చు. బట్ ఏంటంటే వీళ్ళు లాక్స్ వేసేసి కంప్లీట్గా ఫిల్ చేసేసారు. సో మనం అయితే చూడలేము. సో ఈ రివర్ ఏంటంటే ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే ఉండదు, ఈ కొలోన్ డామ్ చుట్టూ కూడా మనకు రివర్ కనిపిస్తుంది. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ సిటీ అనేది ఇక్కడ వరకే ఉంటుండే. బట్ ఏంటంటే ఈ సిటీ అనేది చాలా ఫేమస్ కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. సో ఈ రివర్కి అటు సైడ్ కూడా మనకు రివర్ లైక్ సిటీ ఉంటుంది అనమాట. అండ్ చాలా కాన్సర్ట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ పెద్ద పరేడ్స్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. సో ఈ బ్రిడ్జ్లో మనకు సైకిల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట, అలౌడ్ ఉంటుంది. బట్ వెహికల్స్కి ఉండదు, కానీ సైకిల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు.
ఆగనే లేదు అసలుకి, ఇది వస్తనే ఉన్నది. ఎంత పొడుగు ఉన్నదో అర్థం కావట్లేదు. దూరం నుంచి చూస్తే ఏదో చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ దగ్గర నుంచి చూడండి ఎంత పెద్ద ఉందో. సో పక్కన ఫోటోగ్రాఫర్ కూడా ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఫోటోగ్రాఫర్కి హాయ్ చెప్పండి. ఇంకా వడతలేదు. సో ఇక్కడ చూడండి మనకు బాత్ టబ్ కూడా ఉంది. సో ఈ బోట్లో మనకు బోట్కి కింద ఒక ఫ్లోర్ ఉంది, పైనంతా ఓపెన్ స్పేస్. అండ్ ఇలాంటి బోట్స్లలో చాలా పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతాయి. అండ్ కొన్ని ఫ్యామిలీస్ అయితే బోట్ అంతా రెంట్కి తీసుకొని సో వాళ్ళ లైక్ మ్యారేజెస్ కానీ ఏదైనా పార్టీస్ కూడా చేసుకుంటారు అన్నట్టు. జర్మన్స్ దగ్గర నాకు మెయిన్గా నచ్చే ఒక విషయం ఏంటంటే ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా ఖర్చు పెడుతుంటారు. సో వీక్ డేస్ ఫుల్ కష్టపడతారు, వీకెండ్స్ అయితే ఫుల్ చిల్ అవుతారు. సో మీరు నా పాత స్విట్జర్లాండ్ వీడియోస్ చూసుంటారు. ఒకవేళ వెళ్ళి చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్. సో స్విట్జర్లాండ్కి ఇక్కడ నుంచి బోట్ వెళ్తుంది. సో దానిపైన స్విట్జర్లాండ్ అని ఉంది చూడండి. సో ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఏంటంటే స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ యొక్క ఫ్లాగ్ అది. సో చాలా కాస్ట్లీ ఉంటుంది ఆ బోట్ రైడ్స్ అయితే, బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. వన్స్ ఇన్ ఏ వైల్ అయితే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మనం ఇక్కడే కాదు కిందకు కూడా వెళ్ళొచ్చు. సో ఆ పక్కన చూస్తుంటే పక్కన కూడా నడుస్తున్నారు కదా, సో పక్కకు కూడా వెళ్ళొచ్చు. నేను వెళ్ళట్లేదు ఎందుకంటే నాకు నీళ్ళంటే భయము. అఫ్ కోర్స్ నాకు నీళ్ళంటే జర్మనీ వాళ్ళకి కూడా భయమే కాబట్టి వంతనే కట్టిరు. సో టైం ఉంటే వెళ్దాము. బట్ ఏంటంటే అక్కడ చూసారా స్టెప్స్ పైన, ఆ స్టెప్స్ పైన మొత్తం కూడా లైక్ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు అనమాట ఆ వ్యూని. ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు ఫుడ్ తెచ్చుకొని, లేకపోతే ఏదైనా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తుంటారు ఆ వ్యూని. ఈ ప్లేస్కి వస్తే నాకు ఎందుకో 1 అవర్ ఉండి వెళ్దామని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 అవర్స్ అవుతుంది ఈ ప్లేస్. ఇక్కడ ఏం చేసేది లేదు, జస్ట్ చూస్తూ కూర్చోవడం అంతే. ఆ పక్కన ట్రైన్స్ పోవడము, ఇటు పక్కన బోట్స్ వెళ్ళడము, ఇటు పక్కన జనాలు వెళ్ళడము, చూస్తూ ఉండిపోతాం అంతే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ లాక్స్ ఎప్పుడు వేసిర్రు, ఎవరు వేసిర్రు, ఆ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి అయితే చాలా ఎక్సైటెడ్ చూపిస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ Cologne vlog. Thank you so much for watching this video till the end, and we'll see you in the next video. Bye bye.